ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు, మార్చి 10. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తునని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. మూడవ రాయిని మనము సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి 8లలో చూడగలము. ప్రభువు దావీదును ఎన్గేదికి తీసుకుని వచ్చెను. సౌలు దావీదుకు బద్ధశత్రువుగానై అతని చంపుటకు వెతుకుచున్నాడు. సౌలు ఎన్గేదిలో ఉన్నప్పుడు ఒకనాడు దావీదు అతనికి మిక్కిలి సమీపముగా వచ్చెను. అతడు కోరిన ఎడల సౌలును కొట్టి చంపి ఉండవచ్చును. ఇంకొక సందర్భంలో సౌలు అతనితోనున్నవారు నిద్రించుచుండగా దావీదు ఏ కష్టము లేకుండా అతనిని చంపి ఉండవచ్చును. కానీ సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడొకటచే అతనిని ముట్టరాదని నిశ్చయించుకొని ఈ రెండు సందర్భములలో దావీదు సౌలును చంపకుండా విడిచిపెట్టెను. దేవుడు మన శత్రువులకు విరోధముగా మనము బలాత్కారమును చూపుటకు గాని భూ సంబంధమైన ఆయుధములను ఉపయోగించుటకు గాని అనుమతించడు. మనలను అన్యాయముగా నిందించు వారిని ప్రేమించవలనని దేవుడు కోరుచున్నాడు. మనుషులు మనలను చంపవలనని ప్రయత్నించిన ఎడల మనము వారి రక్షణ కొరకు ప్రార్థించవలెను. కాబట్టి దేవుడు దావీదుకిచ్చిన మూడవ రాయి ఏదనగా, తన భద్రత కొరకు తాను ఏ భూ సంబంధమైన ఆయుధమునందు నమ్మిక ఉంచరాదు, కానీ దేవుడే తనను భద్రపరచునని, తనకు విరోధముగా శత్రువు యొక్క ఏ ఆయుధమును వర్ధిల్లుటకు దేవుడు అనుమతించడని అతడు దేవుని యందే విశ్వాసముంచవలెననున్నదియే. తన భద్రత కొరకు తాను ఏ భూ సంబంధమైన ఆయుధమునందు నమ్మకి ఉంచరాదు గాని దేవుడే తనను భద్రపరచునని, తనకు విరోధముగా శత్రువు యొక్క ఏ ఆయుధమును వర్ధిల్లుటకు దేవుడు అనుమతించడని అతడు దేవుని యందే విశ్వాసముంచవలెనన్నదియే. చాలా సంవత్సరముల క్రిందట నా స్నేహితుడు నన్ను చూచుటకు వచ్చెను. అతడు నాకు వ్యతిరేకముగా ఒక వ్యక్తి వ్రాసిన ఉత్తరమును చూపించి, సహోదరుడా, మీకు బదులుగా చర్య తీసుకున్న అధికారమును, అనగా పవర్ ఆఫ్ అటార్నీ నాకు ఇవ్వండి. ఆ వ్యక్తి మీద నేను కోర్టుకు వెళ్ళి వ్యాజ్యమాడెదను, ఖర్చులన్నీ నేనే భరించెదను. మీకు విరోధముగా ఇంత అసహ్యముగా వ్రాయుటకు అతనికి ఎంత ధైర్యము అనగా, నేను ఇట్లు జవాబిచ్చితిని, నేను యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం నమ్ముచున్నాను. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఆ దినము నుండి 3 నెలల వరకు నాకు విరోధముగా వ్రాసిన వ్యక్తి గురించి ప్రార్థించితిని. వీధిలో నేనెప్పుడు అతనిని కలిసినను ప్రేమగా దయగా మాట్లాడేది వాడును. అతడు రహస్యముగా నాకు వ్యతిరేకముగా చేసిన విషయము నాకు తెలియనని నేను అతనికి తెలియనీయలేదు. 3 నెలల తరువాత మా కూడికలలో ఒక కూడికకు అతడు వచ్చెను. కూడిక అయిపోయిన తర్వాత అతడు నన్ను కలుసుకొనుటకై వచ్చెను. 5 నిమిషములు నాతో మాట్లాడుటకు తనకు అనుమతినివ్వమని అడిగెను. అతని కన్నుల నిండా నీళ్లుండినవి. నేను అతనితో, నీవు ఏదైనా నాకు చెప్పక మునుపు నేను నిన్ను ఎప్పుడో క్షమించి వేసితినని చెప్పగోరుచున్నాను అని చెప్పితిని. అతడు వెనుకంజ వేసి, నేను నీకేమి చెప్పగోరుచున్నానో అది నీకెట్లు తెలిసినదని నన్ను అడుగగా, నాకు 3 నెలల క్రిందటనే తెలిసినదని, అప్పుడే అతనిని క్షమించితినని, అతని కొరకు ప్రార్థించుచున్నానని చెప్పితిని. ఆ తర్వాత అతడు నా ప్రియ స్నేహితుడయ్యను. మన శత్రువులపై మనము లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించరాదు. సువార్త నిమిత్తం మనము ద్వేషించబడి, తృణీకరించబడి, హింసించబడదమని దేవుని వాక్యం చెప్పుచున్నది. ఎట్టి కఠిన పరిస్థితినైనను ఎదుర్కొనుటకు మనము సిద్ధముగా నుండవలెను. అదే సమయంలో దేవుడు మన పక్షమును పనిచేయును. తగిన సమయంలో దేవుడు సౌలును మొత్తెను. దేవుడు మన శత్రువులందరినీ కూడా ఓడించును. లంచములు తీసుకునుట, ఇచ్చుట మొదలగు చేయరాని కార్యములు చేయకుండగానే దేవుడు మన అవసరతలను తీర్చును. కళాశాలలలో, పాఠశాలలలో పిల్లలను చేర్చు విషయములలోనేమి, నీ ఆఫీసులో ఉన్నత స్థానం పొందు విషయములలోనేమి, అన్ని విషయములలో
దేవుడు నీకు విజయం ఇచ్చును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.